Shano koso pona me teko yadure rato wali haraji yadure rato wali haraji rajula malu soya honolo shweno horoso pono. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వరల్డ్ పీక్ హైయెస్ట్ శివ టెంపుల్ ఉన్నటువంటి చోప్టా తుంగనాథ్కి ట్రెక్కింగ్కి బయలుదేరుతున్నాం అనమాట. ఈ ట్రెక్కింగ్ కోసం నేను ఎంచుకున్న ఏజెన్సీ వచ్చి త్రిలోపిలియా. వాళ్ళ ప్లాన్ నేను ఎంచుకున్నాను అనమాట. ఈ ట్రిప్ ప్లాన్ వచ్చేసరికి 3 days 2 nights అనమాట. మొత్తం ఈ ట్రిప్కి కాను మనకు 6,300 కలెక్ట్ చేశారు. ఇంక్లూడ్ రూమ్స్ అండ్ అకామిడేషన్ వాళ్ళవే. ఒక లంచ్ మంది. త్రిలోపియా Day 1, Day 2, Day 3 వైజ్గా 3 days నడుస్తుంది అనమాట. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. మన చోప్టా దానిలో భాగంగానే మనం వచ్చాము. ఈరోజు వాళ్ళు ఏదైతే త్రిలోపియా వాళ్ళు చెప్పారో దానిలో భాగంగా ఫస్ట్ పాయింట్ అనమాట దేవప్రయాగ గురించి మీకు పర్టికులర్ చెప్పనవసరం లేదు. ఎక్కడైతే అలకనంద భగీరథ రివర్ వచ్చి కలిసి గంగా నదిగా అవతరిస్తుందో అదే దేవప్రయాగ అనమాట. Day 1లో మీకు చెప్పినట్టుగా ఢిల్లీ నుంచి మేము చోప్టాకి బయలుదేరాం అనమాట. బయలుదేరే దారిలో Day 1 వాళ్ళు ఇచ్చిన లిటరల్ ఏవైతే మెన్షన్ చేశారంటే ఫస్ట్ దేవప్రయాగ ఒకటి చూస్తాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో అది దేవప్రయాగ. నెక్స్ట్ సెకండ్ స్టాప్ వచ్చేసరికి దారుదేవి టెంపుల్ ఉందన్నమాట. ఆ దారుదేవి టెంపుల్ అనేది శ్రీనగర్ దగ్గరలో ఉంది. నెక్స్ట్ దారుదేవి టెంపుల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ చోప్టా మాకు ఏదైతే రూమ్స్ ప్రొవైడ్ చేశారో అక్కడికి వెళ్ళిపోతాం. ఇంతటితో Day 1 అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం డ్రోన్ వీడియోస్ చూద్దాం. करम जिसे पुकारे वो पहुँचे गंगा किनारे, न कर मैली तो गंगा तन धोए मन तो गंदा, पलट के फिर नानी बोली बात और बहता पानी, न कर मैली तो गंगा तन धोए मन तो गंदा, मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए, हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे गंगे. త్రిలోపియా వాళ్ళు నేను 3 times వాళ్ళతో ట్రావెల్ చేశారని నాకైతే మంచిగానే అనిపించింది. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఈ బస్సును చూసారా మా ఎదురుగా ఈ బస్సు ఇచ్చారు. కానీ బస్సు అయితే చాలా చండాలంగా ఉంది. మెయింటెనెన్స్ సర్వీసింగ్ అవి పెద్ద బాగాలేదనమాట. బాగా ఇరుక్కొని వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ పాయింట్ చూడండి బాయో దారిదేవి టెంపుల్ అనమాట. ఇది మా ట్రిప్లో భాగంగా 2వ పాయింట్. దారిదేవి టెంపుల్ మాత దగ్గర దర్శనం చేసుకొని ఒకసారి హిస్టరీ ఏంటనేది చూద్దాం. మరోసారి కొట్టు. ఎదురు చూస్తున్నారు కదా, అదే దారాదేవి మాత టెంపుల్. కరెక్ట్గా 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల మాతా టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఈ టెంపుల్ వచ్చేసరికి అలకనంద రివర్ ఏదైతే వెళ్తుందో అలకనంద రివర్ మధ్యలో ఉందన్నమాట. ఇక్కడ చెప్పడం ఏంటంటే స్టక్ అయింది. ఈ టెంపుల్ నుంచి వచ్చేసి అలకనంద రివర్ పైన దారాదేవి మందిరం. ఇది అలకనంద రివర్. అలా ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినా అలకనంద ఈ పిల్లర్స్ అని చూసారా, ఆ పిల్లర్స్ పై వరకు వస్తుంది. పూరా మొత్తం మందిరం ఇదేం అవ్వదు. సో ఇది వచ్చే లొకేషన్ ఏంటంటే శ్రీనగర్ దగ్గర ఉండే ఇది ప్లేస్. అలా శక్తిగల టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయాలి. సక్సెస్ఫుల్గా సెకండ్ పాయింట్ కూడా విజిట్ చేసాం అనమాట, దారిదేవి టెంపుల్. ఇప్పుడు నెక్స్ట్ మేము డైరెక్ట్ చోప్టాకి వెళ్ళిపోతాం. Day 1లో పెద్ద హైలైట్స్ ఎక్కువ లేవు కాబట్టి Day 2 వీడియో కూడా ఇందులోనే కంటిన్యూగా చేస్తాం అనమాట. Day 2 మేము మార్నింగ్ ఏ టైంకి వెళ్తాము ఏంటి అనేది ప్లాన్ చేసుకొని ఒకసారి Day 2లో కలుగుతాం. మేము యాక్చువల్గా 2 o'clock బయలుదేరాం అనమాట. సన్ రైజ్ ఆర్చ్ ఒకటి చూద్దామని. అప్రాక్సిమేట్లీ 3:34 కల్లా టెంపుల్ పాయింట్కి రీచ్ అయ్యాం. అంటే ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి 3:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఓన్లీ 2 kilometers నడిచాం. వెదర్ అయితే మామూలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫైనల్లీ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నీలకంఠ హోటల్ కూడా ఉంది. ఎలా ఉంది గురు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా బాగుంది. పెద్దవాళ్ళని రమ్మని రికమెండ్ చేస్తావా? ఆబ్వియస్లీ రికమెండ్ చేస్తాను. కానీ మొత్తం ఫుల్ ప్రికాషన్స్ రావాలి. జాకెట్స్
మాస్క్. ట్రెక్ ఏజెంట్స్ ఏదైతే చూతారో దాని ప్రకారం అయితే అసలు రావద్దు. ఏం లేదు, కుర్రోడు అయితే సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళొచ్చు. కేదార్నాథ్ లాగా మనకి గుర్రాలు కూడా ఉన్నాయి అక్కడ. అప్ అండ్ డౌన్ కలిపి 1800 తీసుకుంటారంట. మెడికల్ హాస్పిటల్ ఉంది, హోటల్ ఉంది. మెడికల్ నీలకంఠ ఇక్కడ నీలకంఠ హోటల్ ఉంది. ఇక్కడ ఎవరికైనా కావాలంటే ఇక్కడ కూడా స్టే చేయవచ్చు. ఇక్కడ పర్ డే రెంట్ వచ్చేసి 7000కి అరౌండ్ ఉంది. అది మారుతుంటుంది, కానీ ఆన్లైన్ బుకింగే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఎలా బుక్ చేయాలి? ఇది ఆన్లైన్లో బుక్ చేయాలి. నీలకంఠ వెబ్సైట్కి వెళ్ళేసి వాళ్ళు బుక్ చేసుకోవాలి. సేమ్ ఓయో రూమ్ బుక్ చేసిన లాగే ప్రీ బుకింగ్ చేయాలి. ఎక్కడికి వచ్చి 7000 దోలెట్టుకునే బదులు కిందే ఉండేసి ట్రెక్కింగ్ చేసుకుని వచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం బెస్ట్. ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్ వచ్చేస్తాం. దగ్గరికి వచ్చేస్తాం. అదే మీకు కనిపిస్తుంది పైన శిల్వలాగా, అదే తుంగనాథ్ టెంపుల్. అంతేనా? శివయ్య దర్బార్కి వచ్చాం. దాదాపుగా ఆల్మోస్ట్ 3 అవర్స్ ఏమో ట్రెక్కింగ్ చేసామన్నమాట. 4 స్టార్ట్ అయింది. 3కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయిపోయింది. మ్యాక్సిమం చాలా వరకు లాక్కొచ్చాం. నన్ను అడిగితే మటుకు అంత పొద్దున వచ్చి ట్రెక్ చేసుకోవడం కంటే కొంచెం తెల్లవారిన తర్వాత నిదానంగా ట్రెక్ చేసుకుంటూ వ్యూస్ చూసుకుంటూ రావడం బెస్ట్. నార్మల్ టైంలో కూడా దర్శనం అన్నీ నీట్గానే ఉంటాయి. నార్మల్ టైంలో కూడా ఏమి ఉండదు. ఆ చీకట్లో వస్తే మీకు చుట్టూ ఉన్న వ్యూస్, ఆ ప్రకృతులు ఇలా చూడండి ఏమి కనిపించవు మీకు. అవన్నీ మిస్ అయిపోయాం. దిగిపోయేటప్పుడు మనం అలాగే ఎన్ని గమనీయం కాబట్టి చాలా ఇబ్బంది మిస్ అయిపోతారు. ఇదే టెంపుల్. ఫైనల్గా 3 అవర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత వచ్చిన టెంపుల్. త్రీ 3.5 అవర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఈ అద్భుతమైన ప్రపంచానికి మనం వచ్చాం. ఇక్కడ ఎలా అనిపించింది? చాలా బాగుంది. కరెక్ట్ టైంకి వచ్చాము. దర్శనం అంతా అయిపోయింది, భజన అంతా అయింది. హారతి టైంకి లైఫ్లో కంపల్సరీగా ఒక్కసారైనా రావాల్సిన ప్లేసుల్లో ఈ ప్లేసులు ఉన్నాయన్నమాట. పంచకేదార్లో ఏదైతే ఉందో టెంపుల్, కేదార్నాథ్ అయితే మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ తుంగనాథ్ ఇది కంప్లీట్ చేసాం. రిమైనింగ్ 3 ఎప్పుడు చేద్దాం? మహాదేవుని కృప ఉంటే మటుకు మాట చెప్పుకోకూడదు. మహాదేవ్ కృప ఉన్నప్పుడు మిగిలిన 3 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ ట్రిప్ పశుపతినాథ్, నేపాల్. అదొకటి కంపల్సరీగా వెళ్ళాలి. ఏమైనా చూస్తావా? కానీ ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ బాగా చేశాడు ఇతను. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తానని. ఇంకో విషయం మీకు ఇమీడియట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే షూ ద వే ఆఫ్ ఆ బ్రాండ్కి టెంపుల్ ఎదురుగా నుంచి ఇలా దిగి కిందకి రాగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బోర్డు ఉంది, పడిపోయిన బోర్డు. చంద్రశీల 1 కిలోమీటర్, టెంపుల్ తుంగనాథ్ +6 సిగ్మా అని ఉంది. దిగంగానే ఈ రూట్ నడుచుకుంటే చంద్రశీలకి వెళ్ళాలి. ఇప్పుడు మనం చంద్రశీలకి వెళ్ళి పీక్ పాయింట్కి వెళ్ళి రోడ్తో మంచిగా 4-5 వీడియోలు కొడదాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be 2 hearts running wild. Now the morning is the afternoon. We lay
ఫైనల్గా 16,000 ఫీట్ హైట్కి వచ్చాం మనం. చంద్రశీల పీక్ పాయింట్. రావాలి వాళ్ళు రాలేదు ఇంకా, మనమే కంగారు పడచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా చంద్రశీల పీక్ పాయింట్ మీదకి వచ్చాము. ఇదిగోండి ఇక్కడే మన రాములు వారు వచ్చి తపస్సు చేశారని చెప్పి చెబుతారు. ఆ రావణ్ణి వధించిన తర్వాత బ్రాహ్మణ పాపం నుంచి విముక్తి అవడానికి. పీక్ మటుకు వ్యూస్ మటుకు అసలు మామూలు లేవు. అది చూడండి పీక్ చుట్టూ పొగ మంచు. మళ్ళీ మనది ఫైనల్గా సక్సెస్ఫుల్గా చంద్రశీల ప్లస్ తొంగనా టెంపుల్ ట్రెక్కింగ్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి 10:47 అయింది. 2 o'clock 2:30కి మేము బయలుదేరాం. చోప్టా నుంచి 26 కిలోమీటర్ దూరము బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 3:30 అలా అయింది. 4 o'clock మ్యాక్సిమం స్టార్ట్ చేసామన్నమాట. 4 స్టార్ట్ చేస్తే ఏమైందంటే మనకి టెంపుల్ దర్శనం అన్నీ నిదానంగా చూస్తూ వాడుతూ చేసుకున్నా కానీ 10:30 కల్లా మాది మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డౌన్ టువర్డ్స్ దిగి వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా ఒక 1 అవర్లో దిగి వెళ్ళిపోవచ్చు. ఇంకా మన టీం మొత్తం కోసం కాబట్టి వెయిట్ చేస్తున్నాం. టీం వస్తే వెళ్ళిపోవడమే. ఇంక ఈ ట్రిప్పులో హైలైట్స్ అవి చెప్పాలంటే గుర్రాల స్వారీ ఉంది. నడవలేని వాళ్ళు దీని ద్వారా వెళ్ళొచ్చు. అది పర్ పర్సన్కి వచ్చి 1600 to 1800 మధ్యలో అప్ అండ్ డౌన్ ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. వన్ సైడ్ అయితే 800 అని చెప్తున్నారు, 800. 2 సైడ్ అయితే 1600. బార్గెనింగ్ చేసుకోవచ్చు. చేసుకుంటే అది 600కి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా దింపే ఛాన్స్ ఉందన్నమాట. ఇది పైన హైలైట్లు అయితే. టెంపుల్ మటుకు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన టెంపుల్ హైలైట్. చాలా బాగుందన్నమాట. వెదర్ చూడండి, అసలు వెదర్ ఎంత సరదాగా ఉందంటే. చుట్టూ ఫాగ్, మంచి టైము. ఇప్పుడు మేము వచ్చి విజిట్ చేసుకున్న టైం వచ్చేసరికి మే 26 బెస్ట్ టైం ఇది. ఈ టైంలో మీరు సరదాగా విజిట్ చేసుకొని చూడొచ్చు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే టువర్డ్స్ కింద క్యాంప్కి వెళ్ళిపోయి నైట్ క్యాంప్ స్టే అక్కడే ఉంది. ఈ రోజుతో ఇది క్లోజ్ అయిపోద్ది. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే రూమ్స్ అయితే పైన కూడా టెంపుల్ దగ్గర రూమ్స్ ఉన్నాయి. ఆ రూముల గురించి మీకు చెప్పాల్సింది, ఎందుకంటే అవి చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 4-5 కిలోమీటర్ ట్రెక్ చేసుకుంటూ బయటికి వెళ్ళి పైకి వెళ్ళి కట్టినాయి కాబట్టి అలాగే రేట్లు ఎక్కువ ఉంటాయి. కింద మీరు చోప్టాలో స్టే చేసేసి ఇక్కడికి వచ్చేసి ట్రెక్ చేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. లేదంటే చోప్టాకి ఒక 20-25 కిలోమీటర్ దూరంలో అయినా నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చి ట్రెక్ చేసుకున్న సాయంత్రానికి ఆ రూమ్కి వెళ్ళొచ్చు. ఆ దూరంగా రూమ్ తీసుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే కొంచెం లో బడ్జెట్లో ఈజీగా క్లియర్ అయిపోయింది అనమాట. నియరెస్ట్ టూరిస్ట్ పాయింట్ ఎక్కడ ఉన్నా కానీ ఎంఎస్ఆర్ రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. డే 2 ఎక్కడైతే చోప్టాలో మాకు టెంట్ అవుట్లు ఇస్తూ ఉన్నారు. ఇవే చూడటానికి చండాగా ఉన్నారని తాడుకెళ్ళి చూడచ్చు ఎట్లా ఉంది. హలో గాయ్స్, ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని అయిపోయింది. ఇదే మాకు ఇచ్చిన రూమ్. బాత్రూమ్ కూడా చూస్తారా, జిప్పు పని చేయట్లేదు. చల్లటి వాతావరణంలో ప్రశాంతంగా వస్తుంది. కాకపోతే కూర్చున్న 2 నిమిషాల తర్వాత వస్తుంది. ఎలా అనుకున్నా